చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తెల్లవారి నుంచే ఏంది ఎన్ని ఇచ్చినా మనం తెలంగాణ ప్రజలు సాటిస్ఫై చేయలేము. ఒకటి ఇస్తే రెండోది అడుగుతారు, సరిపోని రెండోది కూడా ఇస్తే మూడోది అడుగుతారు, 3 నుంచి 9 దాకా అడుగుతారు, ఆఖరికి 10వ ఒక్కటి ఇవ్వకపోయినా మళ్ళీ ఆఖరికి అడ్డైపోతారు. కాబట్టి ఒక్కటి కూడా ఇవ్వకుండానే ఉందామని నిర్ణయం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యదు, నెరవేర్చారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవ్వకుండా ఉండడంలో వాళ్ళకు ఉన్న ఏకైక కారణం, కేసీఆర్ అనవసరంగా దుబారా చేసిండు, ఎక్కడ కమిషన్లు వచ్చే అవకాశం లేకుండా చేసిండు. కాబట్టి కేసీఆర్ చేసినవి కూడా మనం చేయాలని లేదు. ఈ మాట నేనేం లేదు, నల్గొండ జిల్లా మంత్రి స్వయంగా వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాట వాళ్ళు నాకు చెప్పింది. వాళ్ళు ఏదో పని ఉందని పోయి అడిగితే ఆయన అన్న మాట, ఊరుకోరా మీరు అడగచ్చు నా కాడికి, నేనే పరేషాన్లు ఉన్నాం అంతా. ఆ కేసీఆర్ అంటాడు ఏం లేకుండా చేసిపోయింది, ఇలా మొత్తం రూపాయి దొరకలేదు మాకు, అంత చక్కగా ప్రజలకు పోయినట్టు చేసిండు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే చక్కగా వాళ్ళ సెల్ ఫోన్లోనే సపోర్ట్ వచ్చినట్టు చేసి మాకే ఉంది రా మధ్యన, మాకు లేక మేము ఏడుస్తుంటే మీరు వచ్చి మాకు ఏడుస్తున్నారు అని చెప్పాను కార్యకర్తలు పట్టుకొని. కేసీఆర్ ఏం చేసిండు, అది చేసిండు. ఎక్కడ మధ్యన ఇంత అవకాశం లేకుండా అవినీతికి సిస్టమ్స్ ఏర్పాటు చేసి వ్యవస్థలు చేసి వీళ్ళేం చేసి ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కమిషన్ తీసుకోవాలి. మనం పోలేము వాళ్ళ వైపు. ఇక ప్రజల్ని ఓట్లు అడిగే ఆలోచనే అనవసరం. కాబట్టి ఉన్నప్పుడు ఇప్పుడే సంపాదించుకుందాం. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ఉన్నారు.